ఏలూరు పార్లమెంట్ నూతన అభ్యర్థి కారుమూరి సునీల్ ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఏలూరు ఎంపీగా అనూహ్యంగా తెర మీదకి వచ్చారు. ఏంటి కారుమూరి నాగేశ్వరరావు గారి షాడోగా రాబోతున్నారా, లేకపోతే ప్రజలకి సేవ చేయాలనే ముందుకు రాబోతున్నారా? నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్లో ఉండేవాడిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫ్రంట్ రావడం జరిగింది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతను ఇచ్చారు. ఈ బాధ్యతను నేను జాగ్రత్తగా మనసు పెట్టి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా నేను కష్టపడి ముందుకెళ్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పటివరకు కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీగా ఉన్నారు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు అనూహ్యంగా మీరు తెర మీదకి వచ్చారు. ఆయన వైపు నుండి మద్దతు ఎలా ఉంది? కోటగిరి అభిమానుల నుండి కొంత వారు డిప్రెషన్ ఫీల్ అయిన పరిస్థితులు ఉన్నాయి. ఏంటి వాళ్ళని ఎలా నచ్చ చెప్పబోతున్నారు? మీరు కోటగిరి శ్రీధర్ గారి ఎంపీ గారి స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. ఆయనే నా పేరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రపోజ్ చేసి నన్ను ముందు పెట్టడం జరిగింది. ఆయన సలహాలు సూచనల మేరకు, అలానే పెద్దలు ఆలనాని గారి సలహాలు తీసుకుని, అలానే ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరి సలహాలు తీసుకుని నేను అందరినీ కలుపుకుంటూ కార్యకర్తల్ని, నాయకుల్ని, అలానే అభిమానుల్ని అందరినీ కలుపుకుని ముందుకెళ్దామని నిర్ణయించుకున్నాను. ఏలూరు పార్లమెంట్లో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ ఉంది. ఏంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? త్వరితగతిన పూర్తి చేయడానికి దాని మీద ఏమైనా మీకు అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేశారా? నేను ప్రతిదీ చూస్తూనే ఉంటానండి. ప్రతిదీ అన్నిటి గురించి నాలెడ్జ్ గెయిన్ చేస్తూనే ఉంటాను. కానీ 100% నాకు తెలుసు అన్నీ అని చెప్పను. ఎందుకంటే ఎప్పుడు నాలెడ్జ్ అనేది నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. పోలవరం గురించి చెప్తే స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే అన్నారు, పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లాగా వాడుకున్నారని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పోలవరం తొందరగా పూర్తి చేద్దామని చెప్పి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో గడప గడపకి మీ నాన్నగారు కారుమూరి నాగేశ్వరరావు గారితో పాల్గొన్నారు. ఒక నియోజకవర్గం అది. కానీ ఏలూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏంటి ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎలా కోఆర్డినేట్ చేసుకోబోతున్నారు? నాకు ఏలూరు పార్లమెంట్ కొత్తమే కాదు. 2006లో జడ్పీ చైర్మన్గా ఉండగా నేను ఎక్కువ ఏలూరులో ఉండేవాడిని. అప్పుడు నేను ఏలూరు నుంచి మొదలుపెట్టి పోలవరం దాకా వెళ్ళి జంగారెడ్డిగూడెం అన్ని ఏజెన్సీ ప్రాంతాలు అన్నీ తిరగడం జరిగింది. అలానే 2014లో దెందులూరు పోటీ చేసినప్పుడు కూడా నేను దెందులూరు కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది, అదంతా తిరగడం జరిగింది. తప్పకుండా ఇక్కడ సమస్యలు కానివ్వండి, ఇక్కడ నాయకులు, ప్రజలు కానీ నాకు ఎప్పుడు టచ్ ఉంది. సో నేను అవన్నీ చూసుకుని నేను ముందుకెళ్తాను. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిపి రాబోతున్నాయి మీ మీద పార్లమెంట్లో. ఏంటి ఆ ఎఫెక్ట్ మీ మీద పడుతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఎన్ని పార్టీలు, ఇంకా సిపిఐ, సిపిఎం అండ్ బ్యాక్ ఎండ్లో ఎన్ని పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మేము ఇంత బలంగా ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ కలవడం జరుగుతుంది. ఓకే, రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తామని వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ నూతన అభ్యర్థి కారుమూరి సునీల్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తనను విజయ పదంలో నడిపిస్తాయని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.